ఈరోజు జీన్ పియాజే గురించి తెలుసుకుందాం. జీన్ పియాజే స్విట్జర్లాండ్కి చెందిన శాస్త్రవేత్త. ఆయన 50 సంవత్సరాలకు పైగా వర్క్ చేశారు బయాలజీ ఇంకా సైకాలజీ థియరీస్ మీద. నేను ముఖ్యంగా 4 పాయింట్స్ చెప్పారు. స్కీమాటా, అసిమిలేషన్, అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రియం గురించి. స్కీమా అంటే ఏం లేదండి, జస్ట్ మెంటల్ పిక్చర్ అనమాట. మనం ఎవరైనా ఊహించుకుంటే మనకి మైండ్లో ఒక పిక్చర్ అనేది ఫామ్ అవుతుంది కదా. మన పేరెంట్స్ కానివచ్చు, పిల్లలు కావచ్చు, లేదంటే ఏదైనా ఫుడ్ కానివచ్చు. బిర్యానీ అంటే బిర్యానీ ఇమేజ్ మన మైండ్లో ఎలా అయితే వస్తుంది, ఈ విధంగా అనమాట. ఏదైనా సరే ఒక మెంటల్ పిక్చర్ అనేది మన మైండ్లో ఫామ్ అయితే దాన్ని మనం స్కీమా లేదా స్కీమాటా అంటాము. అదే కాకుండా అసిమిలేషన్ అంటే జస్ట్ ఏదైనా సరే మనం నేర్చుకొని దాన్ని అలాగే చేస్తే దాన్ని అసిమిలేషన్ అంటాం. ఫర్ సపోజ్ మీ మదర్ నుంచి మీరు ఆమ్లెట్ చేయడం నేర్చుకున్నారనుకోండి, ఆమ్లెట్ మీ మదర్ మీరు ఎలా చెప్పారో మీ యొక్క మదర్ చెప్పినట్లుగానే మీరు కూడా చేస్తే అంటే అలా నేర్చుకున్నది కాపీ పేస్ట్ చేయడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దాన్ని అసిమిలేషన్ అంటారు. అలా కాకుండా ఏదైనా విషయాన్ని మనం నేర్చుకుని మాడిఫై చేస్తే అకామిడేషన్ అంటారు. మాడిఫై చేయడం అంటే మీరు ఆమ్లెట్ నేర్చుకున్నారు, మీరు దోశ బ్యాటర్ తీసుకొని దోశ బ్యాటర్ మీద మీ సేమ్ ఆమ్లెట్ మిక్స్చర్ వేసి ఎగ్ దోశ చేశారనమాట. అంటే మీరు నేర్చుకున్న ఆమ్లెట్ని మీ స్టైల్లో మీరు ఎగ్ దోశగా మార్చేశారనమాట. సో మీరు కొత్తగా మాడిఫై చేశారు. అదేవిధంగా మనం చపాతీ నుంచి పరాటా నేర్చుకుంటాం. అలాగే వేరే ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇలాగే ఇదేంటంటే అసిమిలేషన్లో మనం జస్ట్ అలాగే చేస్తాం అనమాట, కాపీ పేస్ట్ చేస్తారు. అకామిడేషన్కి వచ్చేసరికి ఆ విషయాన్ని మాడిఫై చేస్తారు. ఏదైనా విషయం మాడిఫై అయిందంటే అక్కడ అకామిడేషన్ జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంతేకాకుండా ఈక్విలిబ్రియం అంటే ఏం లేదండి, అసిమిలేషన్ ఇంకా అకామిడేషన్లను బ్యాలెన్స్ చేయడమే ఈక్విలిబ్రియం అనమాట. అంటే మనం అడ్జస్ట్ అయిపోతాం అనమాట. అదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, అడ్జస్ట్ చేసుకుని ఈక్విలిబ్రియంతో అలా వెళ్ళిపోతుంటాం. ఇవి కాకుండా ఇంకా 4 స్టేజెస్ అనేవి పియాజే చెప్పారు. పియాజే చెప్పిన 4 స్టేజెస్ గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా సెన్సరీ మోటర్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ అండ్ ఫార్మల్ స్టేజెస్ గురించి చెప్పారు పియాజే. అయితే బర్త్ టు 2 years, పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలకు ఉన్న ఏజ్ని మనం సెన్సరీ మోటర్స్ ఏజ్ అంటారు. ఇంద్రియ చాలక దశ అనమాట. వీటిలో మనం ఆబ్జెక్ట్ పర్మనెన్స్, గోల్ డైరెక్టెడ్ బిహేవియర్, స్ట్రేంజర్ ఫియర్ లేదా యాంగ్జైటీని చూస్తాం. అంటే పిల్లలు ఏదైనా వస్తువు మనం చూపించినప్పుడు ఆ వస్తువు కేసే చూస్తూ ఉంటారు కదా, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటాం అనమాట. గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ మనం ఎటు కలిపితే అటే చూస్తూ ఉంటారు. అలాగే ఏదైనా వస్తువుని మనం వాళ్ళ నుంచి దూరంగా పెట్టిన కూడా అక్కడే ఉందని వాళ్ళు భావిస్తుంటారు అనమాట. ఆ ఆబ్జెక్ట్ అక్కడే ఉందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా స్ట్రేంజర్స్ చూసినప్పుడు భయపడుతూ ఉంటారు, తొందరగా ఎవరి దగ్గరికి పోరనమాట. సో దట్ ఈస్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్, గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అండ్ స్ట్రేంజర్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ. అంతేకాకుండా ఈ ఏజ్ని మనం టాయ్ ఏజ్, గేమ్ ఏజ్ లేదా డర్టీ ఏజ్ అని కూడా అంటాము. ఇన్ఫెన్సీ ఏజ్ని మనం డర్టీ ఏజ్ అని కూడా అంటాం అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, చాలాసార్లు టెట్లో అడిగారు. అంతేకాకుండా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ 2 to 7 years వరకు మనకు ఉంటుంది. ఈ స్టేజ్లో పిల్లలు యానిమిజంని చూపిస్తారు. అంటే యానిమల్స్కి ప్రాణం ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తారు. ఏదైనా టైగర్ బొమ్మ కానీ టెడ్డీ బేర్ బొమ్మ కానీ ఇస్తే వాటికి నిజంగానే ప్రాణం ఉందన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. అంతేకాకుండా ఈ ఏజ్ పిల్లలు ఈగోసెంట్రిజం ఎక్కువ ఉంటుంది. ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ కూడా అప్పుడప్పుడు డెవలప్ అవుతూ ఉంటాయి. ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు వాళ్ళకి రివర్స్ చేయడం అనేది చేత కాదు ఈ ఏజ్లో. నెక్స్ట్ స్టేజ్ వచ్చి కాంక్రీట్ స్టేజ్. ఇక్కడ పిల్లలు రివర్స్ చేయడం కూడా నేర్చుకుంటారనమాట. 7 to 11 years వరకు కాంక్రీట్ స్టేజ్ అనేది జరుగుతుంది, మూర్త ప్రచాలక దశ అంటాము. అలాగే ఇక్కడ ఏంటంటే పిల్లలు క్లాసిఫై చేస్తారు. ఏదైనా భాగాలను విడివిడిగా మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు కలపడం, కలిపించినప్పుడు విడగొట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారనమాట. అలాగే వేరే విధాలుగా ఆలోచించడం అనేది ఈ ఏజ్లోనే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం వీళ్ళని చైల్డ్హుడ్లో గ్యాంగేజ్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఫార్మల్ స్టేజ్. ఫార్మల్ స్టేజ్లో పిల్లలకు 11 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫార్మల్ స్టేజ్లో పియాజే చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్స్ని చెప్తారు. అబ్స్ట్రాక్ట్ అంటే అమూర్తం అనమాట. అంటే మనకి నాలెడ్జ్కి కంటికి కనిపించిన వాటిని కూడా పిల్లలు ఇమాజిన్ చేసుకోగలుగుతారు. ఈ ఏజ్ని మనము టీనేజ్ అని, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఏజ్ అని చెప్పేసి, ఇంకా స్టార్మ్ ఏజ్ అని, గోల్డెన్ ఏజ్ అని అంటాం అనమాట. ముఖ్యంగా అడోలసెన్స్లో స్టార్మ్ ఏజ్ అని అడిగినా, గోల్డెన్ ఏజ్ అని అడిగినా మనం అడోలసెన్స్ అని చెప్పాలి. గోల్డెన్ ఏజ్ అంటే చైల్డ్హుడ్ అని అనుకుంటారు, బట్ కాదండి, అడోలసెన్స్